అంజీర్ మిల్క్ షేక్. ఓకే, సో అంజీర్ మిల్క్ షేక్ అందరూ కొంచెం ఫేవరెట్ మిల్క్ షేక్స్ అంటే, బట్ అంజీర్ అనేది కొంచెం డిఫరెంట్ ఆప్షన్ యాక్చువల్గా మిల్క్ షేక్స్లో. ఇంకోటి ఏంటంటే అలోపేషియా అంటే స్కాల్ప్ కూడా కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, తర్వాత యాంటీబయాటిక్స్ లేకపోతే క్రీమ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో ఫుడ్ అనేది ఇటువంటి వాళ్ళందరికీ ఫుడ్ అనేది ఒక సూదింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో చూద్దాం మిల్క్ షేక్ ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాం. సో ఫస్ట్ అంజీర్లోనే మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనం ఎక్స్టర్నల్గా ఆయిల్ కానీ ఏదైనా మాస్క్ అలాంటిది అప్లై చేసేటప్పుడు ఇంటర్నల్గా కూడా మన బాడీలో సఫిషియంట్ న్యూట్రియంట్స్ ఉంటేనే అది వర్క్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే హెయిర్కి సంబంధించి ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి డైట్ కూడా ఫాలో చేయాలి. కాబట్టి అంజీర్లో అయితే మనకు చక్కటి ఐరన్, జింక్ అండ్ అలాగే బయోటిన్ కూడా ఉంటుంది. సో బయోటిన్ వెరీ ఇంపార్టెంట్. సో ఐరన్ అండ్ బయోటిన్ వెరీ ఇంపార్టెంట్ మనకి హెయిర్కి కావాలి. అవును. అండ్ అలాగే డేట్స్లో కూడా మనకు ఐరన్ అండ్ జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కొంతమందికి హెయిర్ గ్రోత్ అవుతున్నా సరే అంతా స్ప్లిట్ ఎండ్స్ ఉండడం, లేదంటే బ్రేకేజ్ అయిపోవడం, హెయిర్ డ్రైగా ఉండడం. సో జింక్ కరెక్ట్గా లేకపోతే అవన్నీ అవుతాయి అన్నమాట, ముఖ్యంగా హెయిర్ బ్రేకేజ్. సో జింక్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం వేస్తాం. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాం. తర్వాత జీడిపప్పు. సో కొంచెం ఆ రిచ్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి నేను జీడిపప్పు వాడుతుంది. రిచ్నెస్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఇంకొకటి మాయిశ్చర్ కూడా ఇస్తుంది, హెయిర్కి కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అండ్ బాదం కూడా అంతే, బాదంలో కూడా బయోటిన్ ఉంటుంది అండ్ అలాగే హెయిర్కి మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బాదం కూడా. నెక్స్ట్ బనానా కూడా యాడ్ చేద్దాము. సో యూజువల్గా అలోపేషియా అంటే ఏంటి, హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుందా లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అండ్ అలాగే వాళ్ళు యూస్ చేసే సమ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా ఎక్స్టర్నల్గా వచ్చేసి ఎక్కువ డాండ్రఫ్ ఉన్న, స్కాల్ప్ ఇరిటేషన్, వాళ్ళు హెయిర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది. అండ్ ఎవరైనా వేరే సప్లిమెంట్స్ వాడినా, లైక్ ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్, రేడియేషన్ థెరపీ అలాంటి ట్రీట్మెంట్స్లో కూడా మనకి అలోపేషియా అనేది వెరీ కామన్. వెరీ కామన్. అండ్ కొంతమంది సమ్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ మెడిసిన్స్ పడకపోతే కూడా ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఓకే, సో అరటిపండు వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క పౌడర్, అలాగే కొంచెం కోకో పౌడర్ కూడా. దీంట్లోనే మనం మిల్క్ కూడా వేసుకుందాం. ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో యూజువల్గా అంజీర్ మిల్క్ షేక్ కొంచెం మిల్క్ షేక్స్ అన్ని హెవీగా ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకోవాలి? మార్నింగ్ లేవగానే ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే బెటర్ ఆప్షన్. ఓకే, సో ఇంకేం బ్రేక్ఫాస్ట్ చేయొద్దు? ఇంకా దీంతో ఏం అవసరం లేదు. కావాలి అంటే మనం ఏదైనా సీడ్స్ కానీ సాలడ్స్ కానీ తీసుకోవచ్చు. ఓకే, మరీ వీక్గా ఉండి అంటే మెడికేషన్స్ వాడుతూ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ వాడి లేదంటే హెయిర్కి ఏదైనా ట్రీట్మెంట్ యూస్ చేసి అలోపేషియా వచ్చిన వాళ్ళు మాత్రం ఇది ఒకటి సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్గా అయిపోయింది. సో యూజువల్గా అలోపేషియా ఉన్న వాళ్ళు ఎటువంటి మిల్క్ షేక్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడుకుంటే బెటర్? సో వాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే ఏదైనా ఐరన్ రిచ్కి సంబంధించి అంటే డేట్స్ కానీ, అంజీర్ కానీ, లేదంటే పాలక్, వీటిలో కూడా ఉంటుంది. సో వాళ్ళు గ్రీన్ లీఫీ స్మూతీస్ అలా చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్తో స్మూతీస్ ఇలా చేసుకోవచ్చు. బట్ వీక్లీ 2 to 3 మటుకు ఇలాంటిది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న లిక్విడ్స్ అయితే యూస్ చేస్తూ ఉండాలి. ఓకే పల్లవి, సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చియా సీడ్స్ కూడా అలా వేసేసుకుందాం.
చాలా యమ్మీగా ఉంది అండ్ అరోమా కూడా చాలా మంచి అరోమా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అంజీర్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, అరటిపండు 1, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన అంజీర్ 1 కప్పు. అంజీర్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అంజీరు, ఖర్జూరాలు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, బాదం, అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడి, పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ.